హాయ్ హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి మటన్ లివర్ అండి. సో ఈ మటన్ లివర్ అనేది ఎలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనేది నేనైతే మీకైతే వీడియోలో అయితే చెప్తానండి. సో బాగా స్పైసీగా చాలా టేస్టీగా కుదిరింది. సో మీరు కూడా కొత్తగా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. సో దానికంటే ముందు స్మాల్ రిక్వెస్టింగ్ అండి, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే నన్ను అయితే బాగా ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను వచ్చేసి 1 kg ఆఫ్ లివర్ అయితే తీసుకున్నానండి. ఈ 1 kg ఆఫ్ లివర్ అనేది మటన్ లివర్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే వేసి మీకైతే చూపిస్తున్నాను. సో ఇప్పుడైతే ఈ 1 kg ఆఫ్ లివర్ అనేది తీసుకొని నేనైతే కుక్కర్లో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే నేనైతే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ 1 ఆనియన్ అయితే ఇలా పీసెస్ అయితే సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నానండి. క్యాప్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీకు మటన్ లివర్ అనేది ఎన్ని విజిల్లు పెడితే బాగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 3 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. 3 విజిల్స్ తర్వాత నేనైతే ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో నేను ఇక్కడ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా సోంపు అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బిర్యానీ ఆకు అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత మిరియాలు యాడ్ చేసుకున్నాను. అండ్ 2 యాలకులు అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను దాల్చిన చెక్క అయితే యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొద్దిగా ఒక హాఫ్గా చేసేసి ఇందులో అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ వచ్చేసి 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ 2 ఆనియన్స్ అనేది సన్న పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేది ఎర్రగా వచ్చాక ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొద్దిగా మటన్ మసాలా అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను. సో మనం ఏదైతే మటన్ లివర్ని ఆల్రెడీ మనమైతే ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకున్నామో ఆ లివర్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని లివర్కి అనేది పట్టుకోవాలి. సో అందుకోసమే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత మనమైతే కారం అనేది యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో నేను కొద్దిగా స్పైసీగానే తింటాను, అందుకే 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇది మీరు ఎంతైతే తింటారో దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ కొత్తిమీర అనేది నీట్గా అయితే వాష్ చేసేసి చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి. సో ఇది అనేది మీ టేస్ట్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది నేనైతే ఇక్కడైతే యాడ్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ నేను గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో కొద్దిగా గరం మసాలా అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను అండ్ మిక్స్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చిని అనేది నేనైతే మధ్యలో అయితే కట్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చిస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ తర్వాత నేనైతే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసానండి. ఇంతే అండి, స్మాల్ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. సో ఈ మటన్ లివర్ అనేది నేను చెప్పినట్టు చేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా అయితే ట్రై చేయాలి అని అనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. చాలా టేస్ట్ కానీ అండ్ పిల్లలు కూడా మళ్ళీ అడుగుతారు అన్నట్టు ఈ ప్రాసెస్ అయితే అంత బాగా టేస్ట్ అయితే వచ్చింది. సో కొత్తగా అయితే ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై అయితే చేయండి. అండ్ నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.